హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో, ఈరోజైతే నేను మరొక ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చానండి. ఈరోజు మనం హైదరాబాద్‌లో ఒక ఫేమస్ టెంపుల్ అయినటువంటి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. ఇది ఒక సాక్రెడ్ ప్లేస్, రిచ్ హిస్టరీ, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అండ్ పవర్‌ఫుల్ డివైన్ ఎనర్జీ ఉంటుందండి ఇక్కడ. సో, స్టే ట్యూన్ టిల్ ఎండ్ ఆఫ్ ద వీడియో అండ్ ఎక్స్‌పీరియన్స్ దిస్ స్పిరిచువల్ జర్నీ విత్ అస్. అండ్ ఇక్కడ చూడండి మనం ఇదొచ్చేసి మనకి ఎంట్రీ ఎంత గ్రాండ్‌గా ఉందో చూడండి. ఈ ఎంట్రన్స్‌లో బ్యూటిఫుల్‌గా డెకరేషన్ విత్ మనకి కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి పూజా సామాన్లు అన్నీ మనకిక్కడ దొరుకుతాయి. ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇదిగో చూడొచ్చు మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఎంత గ్రాండ్‌గా ఉందో. ఎంట్రన్స్ బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ వైబ్రెంట్ కలర్స్ చూడండి ఎంత బావున్నాయో. ఈ టెంపుల్ గాడెస్ పెద్దమ్మకి డెడికేట్ చేయబడింది. సో, గాడెస్ దుర్గా యొక్క మనకొక అవతారంగా చెప్తాం కదా! అలా. సో, అందరూ ఇక్కడ అమ్మవారిని బాగా బిలీవ్ చేస్తారండి. ఈ టెంపుల్‌ని విజిట్ చేసిన వారికి వాళ్ళ విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతూ ఉంటాయని వాళ్ళొక నమ్మకం. అలాగే ఈ టెంపుల్ ప్రెమిసెస్‌లో వాక్ చేస్తుంటే ఒక పీస్‌ఫుల్ ఫీల్ ఒస్తుందండి. అండ్ బోనాలు ఫెస్టివల్ టైంలో అయితే ఈ టెంపుల్ ఫుల్ క్రౌడ్‌తో ఉండి ఎంతో గ్రాండ్‌గా ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి మనకి ఉగాది ఈవెంట్ అండి. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది ఇక్కడ నాకైతే. సో, ఇక్కడ రెగ్యులర్ డేస్‌లో కూడా డివోటీస్ చాలామంది భక్తులొచ్చేసి ఇక్కడ విజిట్ చేస్తారు. అండ్ సరౌండింగ్స్ కూడా నీట్‌గా, క్లీన్‌గా మెయింటైన్ చేస్తారు. అండ్ ఓవరాల్ అట్మాస్ఫియర్ డివైన్ వర్బ్స్ చాలా అనిపిస్తుంది మనకి. ఇదిగో మనం ఇక్కడ చూసుకుండవచ్చు మన అమ్మవారికి ఎలా అందరూ దండాలు చేస్తున్నారో. అండ్ ఇక్కడొచ్చేసి ఒక స్పెషల్ ఏంటంటే స్టాండింగ్ రిచువల్ అండి. ఇక్కడ అందరూ భక్తులందరూ ఏం బిలీవ్ చేస్తారంటే అమ్మవారి ముందు ఒక కాయిన్‌ని అప్‌రైట్‌గా నిలబెడితే వాళ్ళ విష్ ఫుల్‌ఫిల్ అవుతుంది అని ఒక బిలీవ్ ఉంటుంది. సో, అలా చాలామంది డివోషనల్ టెస్ట్ ట్రై చేస్తూ ఉంటారు. సో, అలా వాళ్ళొక నమ్మకం. మన నమ్మకం మన విష్ ఫుల్‌ఫిల్ అవ్వాలని మనం అలా చేస్తారు. ఓకే అండి. ఇదిగో చాలా పెద్దమ్మ టెంపుల్ యొక్క డివైన్ జర్నీ కంప్లీట్‌గా ఉంటుందిక్కడ మనకి. అండ్ ఇక్కడ స్పెషల్ పూజలు చేస్తారు అమ్మవారికి బ్లెస్సింగ్స్ కోసం. ఇక్కడ మనకి తర్వాత అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనకి పులిహోర ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి స్పెషల్‌గా ఉందిక్కడ. సో, ఈ స్పిరిచువల్ జర్నీ నమ్మేవారైతే మస్ట్ విజిట్. చాలామంది ఇక్కడ విజిట్ కూడా చేస్తారు. అండ్ ఇక్కడ అమ్మవారి బ్లెస్సింగ్స్ కోసం కొత్త వెహికల్స్ పూజ కూడా చాలా బాగా చేపిస్తారు. సో, ఈ టెంపుల్‌కి చాలా కాలంగా ఫెయిత్ అండ్ డివోషన్ ఉంది కాబట్టి, సో, ఎవరైనా మంచి ఆహ్, ఒక వర్క్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ విజిట్ చేసి బాగా వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకొని స్టార్ట్ చేస్తారు. సో, ఇదండి మనకి ఈ బ్లాగ్‌లో మనం ఎంజాయ్ చేశానని అనుకుంటున్నాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది అనుకుంటున్నాను. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో నచ్చినట్లయితే వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో, ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో నేను నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతానండి. సో, స్టే ట్యూన్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.